ఈరోజు మన ఎమ్మిగనూరులో ఒక చాలా ఘటన జరిగింది. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్న మన పేరు ప్రతిష్ట, మన ఎమ్మిగనూరు గుర్తింపు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి స్థాపించిన సహకార సంఘాన్ని యాప్కోలో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక కుట్ర అండి. ఎందుకంటే నిన్న జయనాగేష్ రెడ్డి గారు నేనే అసలైన వారసుడు అంటున్నారు. ఇదేమో ఎటకారంగా ఉంది. ఎందుకంటే ఎటకారం ఎందుకుందంటే నేను వారసుడు అన్న తర్వాత పేరు నిలబెట్టాలి, కానీ ఎవరన్నా పేరు కలిగించి యాప్కో పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇదేమో చాలా గమ్మత్తుగా ఉంది. అనవసరంగా ఉండే మన చేనేతలందరూ అతనికి వ్యతిరేకం అవుతారు. మనమందరూ కలిసి ఈ విలీనం కాకూడదని నేను కోరుతున్నాను. జయనాగేష్ రెడ్డి గారు, ఇంకోటి గుర్తించుకోండి, మీరు చేసే ప్రవర్తన బాగాలేదు. నేను అల్లుడు ఎవరు తెలుసు, ఎవరు తండ్రి తెలుసు, ఇది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ దగ్గరకు వస్తే నేను వస్తాను, నేను ఎవరిని వదిలేదు లేదు. నేను తర్వాత ఇంకోటి అన్నారు, మీరు చేనేతలకు వచ్చి ఫుడ్ పెట్టారని. మా ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎప్పటి నుంచో ఫుడ్ పెడుతున్నాం. మనము ప్రజల్లో ఊర్లో అందరికీ ఫుడ్ పెట్టాము. మీరు ఇట్లా మాట్లాడడం బాగాలేదు. మేము మాట తీరు మార్చుకోండి. నేను మీకోసం అదే ఎమ్మెల్యే సీట్ కోసం నేను మీతో పోటీ చేశాను. నాకు టికెట్ రాలేదు, మీకు టికెట్ వచ్చింది. అట్లని మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు. మేము అదే పార్టీలో ఉన్నాము. అంతెందుకు, మీ నాన్నగారు కూడా 3 సార్లు ఓడిపోయినారు. మీ నాన్నగారు ఓడిపోయినప్పుడు మా నాన్నగారు మీ నాన్నగారి కోసం, కీర్తిశేషు బివి మోహన్ రెడ్డి గారి కోసం క్యాన్వాస్ చేసినారు. మా నాన్నగారు తిరిగిన చోటు, మళ్ళీ కోనేరన్న తిరిగిన చోటే మీ నాన్నగారికి మెజారిటీ వచ్చింది. దానికి కూడా దండలు పెట్టుకున్నారు. ఇట్లా ఉండే మన చేనేతల్ని మీరు తక్కువ చేసి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోసారి మీ మాట తీరు మార్చుకోండి.